హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఇది మన 4th ఎపిసోడ్. ఈ రోజు మనతో రామ్ చరణ్ ఉన్నాడు. ఈ రోజు మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. రామ్ చరణ్, ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్, నువ్వు నేను అసలు ఎలా కలిసాం, అసలు ఏమైనా గుర్తుందా? అది చెప్పు ఒకసారి. యాక్చువల్లీ నేను ఇక్కడ కాదు, వేరే స్కూల్లో చదువుకునేవాడిని. ఇంకొకటి పిల్లలు ఉండేది. తర్వాత భరత్ నగర్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్కూల్ 10th క్లాస్ లో స్ప్రింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఈడు మా బుడ్డాడు, మా జూనియర్ అన్నమాట. ఈడు మంచిగా లడ్డులాగా ఉండేవాడు, లడ్డుగాడు. ఇప్పుడే బక్కగాడు. ట్యూషన్ లో కలుసుకున్నాం. ట్యూషన్ లో ఆదిలక్ష్మి టీచర్ ట్యూషన్ అనేది ఉండేది మాకు. అక్కడ మా జూనియర్ అనమాట వీడు. అసలు ఏం మాట్లాడేవాడు కాదు. ఇప్పుడు కూర్చున్నట్టే కూర్చునేవాడు అనమాట. ట్యూషన్ లో కూడా కూర్చుని ఓ మాట్లాడుతున్నాడు. హరీష్ అంటే బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు అంటే హరీష్. ఇప్పటికీ అంతే అనుకోండి, కొంచెం మారింది. తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ నన్ను అన్న అని పిలిచేవాడు. అన్న అన్న ఇంట్లో కూడా అన్న అని పరిచయం చేశాడు, సీనియర్ని కదా. తర్వాత మెల్లగా ఏమైందో తెలీదు, చనువు పెరిగిపోయింది అనమాట. ఇంటర్లో ఒకటే కాలేజ్. ఇంటర్లో కూడా నా జూనియర్ అయ్యాడు. ఇంటర్ అయిపోయింది, లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ లో ఇంకా కలిసి తిరగడం స్టార్ట్ చేశాం. అప్పుడు అన్న కాస్త రామచరణ్ అయింది. తర్వాత రే బాడుకో అయింది. ఇప్పుడు అలాగే పిలుస్తాడు మొత్తానికి. అది మ్యాటర్. ఫస్ట్ మా బాండింగ్ ఏర్పడిందంటే సినిమాలతోనే. అసలు ఆ సినిమాలు అదొక ఎమోషన్ మా ఇద్దరికి. సినిమా వచ్చింది అంటే ఫస్ట్ డే టికెట్స్ రక్తాలు చిందించైనా బుక్ చేసేవాడు. అలా రెగ్యులర్ గా సినిమాకి వెళ్ళడం. సినిమా అంటే మా తమ్ముడు కూడా, హరీష్ అన్న ఫోన్ చేయన్న, హరీష్ తో పడల్దాం అంటాడు. ఇప్పటికే అంతే, సినిమా అంటే హరీష్ తోనే వెళ్ళాలి. అదొక ఎమోషన్ అనమాట మాకు. అలా కలిసి నువ్వు నేను కలిసి చూసిన ఫస్ట్ మూవీ ఏమైనా గుర్తుంది? ఫస్ట్ సినిమా నా పేరు శివ నా ఇండియా. ఆ రోజు మేము ఇల్లు మారిపోయామండి. మేము ఉండే అడ్రస్ ఫస్ట్ మీ ఇంటి దగ్గర ఉండేది, వీళ్ళ ఇంటి దగ్గరే. తర్వాత ఇల్లు మారిపోయాం. వీళ్ళేమో పాత అడ్రస్ కి వెళ్ళారు, మేము ఇల్లు మారిపోయామని. వీళ్ళ ఇల్లు మా ఇల్లు కన్ఫ్యూజ్ అయిపోయాం. ఏం చేయాలో తెలియదు. థియేటర్ పేరు మాత్రం బాగా తెలుసు, ఎర్రగడ్డ గూగుల్ థియేటర్. నేను డైరెక్ట్ అటు వెళ్ళిపోయా. మా తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయా. అప్పుడు మా దగ్గర ఫోన్ ఉండేవి కాదు కదా. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు వస్తారని చెప్పి మేము గేట్ దగ్గర వెయిట్ చేసాం. ఒక అరగంట సేపు వెయిట్ చేసాం. వీళ్ళేమో మేము ఇంకా కాంటాక్ట్ ఎవరు కుదరేమో, వీళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు సినిమాకి. డైరెక్ట్ అక్కడ రాగానే మేము గేట్ ముందు దర్శనం ఇచ్చాం. అట్లా ఫస్ట్ సినిమా చూసాం, నా పేరు శివ నా ఇండియా. అది ఒక వన్ ఆఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చాలా బాగుండే. ఓకే, ఇప్పుడు నువ్వు బిజియెస్ట్ స్టార్ అయిపోయావు, జాబ్ వచ్చేసింది. ఓకే, జాబ్ వచ్చిన తర్వాత బాగుందా, జాబ్ రాకముందు బాగుందా? యాక్చువల్లీ జాబ్ వచ్చిన తర్వాత రొటీన్ లైఫ్ అయిపోయింది. రొటీన్, జాబ్కి వెళ్ళాలి. యాక్చువల్లీ మనకి ఎమోషన్స్ నిండిపోయి చిన్నప్పటి నుంచి ఓ కింద మీద అయితే ఉంటది మనిషి. జాబ్ జాయిన్ తర్వాత ఫస్ట్ లో బాగుంటది, అంటే బిజీ అయిపోతుంది లైఫ్, ఎక్కువ ఆలోచించాం. వర్క్ లో చేసుకుంటా పోతాం, అదొక మూడ్, చిల్ మూడ్ లో ఉంటాం. పార్టీస్కి వెళ్తాం, ఆఫీస్ ట్రిప్స్కి వెళ్తాం, బాగుంటది. తర్వాత ఒక టైంలో ఫ్రెండ్స్ మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతాం. యాక్చువల్లీ మా యూత్ అందరికి ఖాళీగా ఉండడం కన్నా వేరే ఇష్టమైన పని ఇంకోటి ఉండదు. ఖాళీగా ఉంటే ఆటోమేటిక్ ఏదో ఒకటి చేయాలని థాట్స్ తోనే పని అయిపోయింది అనమాట. అది చేద్దాం, ఇచ్చేద్దాం, మా బిజినెస్ చేద్దాం, లేకపోతే మ్యూజిక్ చేద్దాం, లేకపోతే సినిమాలు చేద్దాం అన్న ఆలోచన, కొత్త కొత్త ఐడియాస్ వస్తా ఉండే. తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కరు దారి నా దారి నేను చూసుకున్నా. ఇప్పుడు జాబ్ వచ్చింది, అట్లా ఒక్కొక్కరు దారి చూసుకుంటారు. అది ఎటు వెళ్తుందో తెలియదు, కానీ ఎప్పటికైనా సరే ఇలా కలిసి ఉండాలనుకుంటాం. యా బానే ఉంది. ఎంత సాటర్డే సండే ఖాళీ వచ్చినా వీక్ అంతా కష్టపడి నోడు వీకెండ్ లో రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు. అది పాయింట్. సరే, ఇప్పుడు నీకు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలను? అడగాలను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒకటి ఇంకా బాగా గమనిస్తానండి, మాతో బాగా మాట్లాడతాడు, ఫుల్ గా ఓపెన్ అప్ గా మాట్లాడతాడు. కానీ చూసిన వాళ్ళు ప్రతి వాడు మా అందరిలో వీడంత అమాయకుడు ఇంకోటి ఉంటాడు అనుకుంటాడు. కానీ చెప్పాలంటే వీడంత కేటుగాడు ఇంకోటి ఉంటాడు, ఇది నిజం. కానీ వీడు ఎంత ఇంట్రోవర్ట్ అంటే బాబోయ్, అసలు అమ్మాయితో మాట్లాడడం మీరు అసలు చూడలేరండి. అమ్మాయి ముందుకు వెళ్ళాలనుకో తల్లు కూడా తప్ప వీడు చేసే పని అనుకోటి ఉండదు, ఏం చేయదు. మళ్ళీ లవర్ లేదని ఫీల్ అవుతాడు అంతే. సర్లే, ఇప్పుడు ఇంకేమైనా మన ఫ్రెండ్షిప్ లో ఇంకేమైనా గుర్తుందా, ఏమైనా బెస్ట్ ఇన్సిడెంట్ అన్నట్టు? బెస్ట్ ఇన్సిడెంట్స్ అంటే లాక్డౌన్ ఇన్సిడెంట్స్ అండి. లాక్డౌన్ లో బాబీ గారు నేను 6th క్లాస్ లో పరిచయం అనమాట. మాకు 6th క్లాస్ లో మేము ఇద్దరం ఒకటే ట్యూషన్ లో చదువుకున్నాం. ఆడు భలే ఉండేవాడు, ఇంత బొడ్డ షార్ట్లు వేసుకుని, ఇంత ఇలా ఉండేది మూతాడు, గడ్డం మీసలు ఏ ఉండేవి కదా, ఇప్పుడు చూస్తున్నాడు మీరు.
క్యూట్ గా వచ్చేసి కూర్చునేవాడు. భలే రాసేవాడండి. రాసేసుకుని ఇంక వెళ్ళిపోయాం. అప్పుడు తర్వాత వాడు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ చాలా మిస్ అయ్యాను అప్పుడు వాడిని. అంటే కాలనీలో అయితే వీడే బాగా తెలుసు నాకు అప్పుడు. తర్వాత వీడు లేడు. వీడికి కూడా కాలనీలో ఒకరిని దోస్తుని. అది పాయింట్ అక్కడ. ఇంకెవరు లేరు అనమాట. ఇంకా అన్ని ఒక సిక్స్త్ క్లాస్ అయిపోయింది. 7th, 8th, 9th, 10th, 11th, 12th ఇన్ని ఇయర్స్ మధ్యలో 2-3 సార్లు కలుసుకున్నాం అంతే. ఇన్ని ఇయర్స్ అసలు టచ్ లో లేము అసలు. వీడు మాత్రం నైన్త్ నుంచి అసలు ఫుల్ పరిచయం అనమాట. వీడు నాతోనే ఉండేవాడు ఎక్కువ. జూనియర్ అనే ఒక్క తేడా తప్ప ఇంకా వేరే తేడాలు ఏం లేవు మాకు. నాకన్నా చిన్నోడే లేండి. కాబట్టి తర్వాత ఏమైందంటే ఒక రోజు లాక్డౌన్ లో బాబీ గారు పరిచయం అయ్యాడు. పరిచయం అంటే మామూలు పరిచయం కాదండి. ఆడు వాకింగ్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు చూడలేదు వాకింగ్ చేయడం. ఆ భైరవ్ గారిని వాకింగ్ తీసుకొస్తాడు. భైరవ్ అంటే మా కుక్క. దాన్ని వాకింగ్ తీయడం తప్ప ఓ సోలోకి ఎప్పుడు చూడలేదు. సడన్ గా పరిచయం అయ్యాడు. దర్శనం ఇచ్చాడు. సారీ, పరిచయం కాదు, ఇచ్చాడు. అరే ఇదేదో బాగుందిరా, రోజు మనం కలిసి ఎక్సర్సైజ్ చేద్దాంరా అని స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. రోజు మార్నింగ్ 4:30 అని గుర్తుపెట్టుకోండి. 4:30కి నేను బాబీ గారికి ఇంకో విషయం చెప్పనా. అలారం పెట్టుకుంటాడు ఇప్పుడు 4 o'clock. నేను 4:30కి అలారం పెట్టుకుంటాను. వాడు 4 నుంచి అలారం మోగుతూనే ఉంటది. నేను వాడి ఇంటి తలుపు కొట్టి 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 నా పుణ్యకాలం కాస్త కలిసిపోయిందండి. రోజు డోర్ కొట్టి కొట్టి అరగంట అక్కడే టైం వేస్ట్. అరగంట తర్వాత అరే చెప్పరా ఏం చెప్పేది, ఇంకా ఎక్సర్సైజ్ చేసే టైం అది. అట్లా రోజు వాడిని పొద్దున లేపి అలా వచ్చేదాన్ని. వీడికి మామూలు బద్ధకం కాదు, వీడికి డబుల్ బద్ధకం. వీడు లేస్తాడు కానీ పని చేయడు. ఇదిగో ఇలా కూర్చునే ఉంటాడు. మాతో పని చేపిస్తాడు ఇప్పుడు కూడా. అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఎక్సర్సైజ్ చేద్దాం అంటాడు. వీడు ఫుల్ కప్పేసుకుని వచ్చేస్తాడు. లెదర్ జాకెట్ వేసుకొని వచ్చేవాడు అప్పుడు. ఫుల్ కప్పేసుకొని వచ్చేసి వాడు నేను బుట్ట షార్ట్లు వేసుకుని వచ్చేవాళ్ళం చలికాలంలో. ఎందుకు, చలిమంట వేసుకోవాలని. వీడు చలిమంట వేసిన తర్వాత వీడు కోట్లని చెప్పేసి కూర్చుంటాడు అనమాట. అట్లా రోజు ఆ లాక్డౌన్ అంతా పొద్దున్నే 4:30కి లేవడం, చలిమంట వేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, కలిసి ఆడుకోవడం. ఇదే మా లైఫ్ అయినా. లాక్డౌన్ మొత్తం ఇట్లానే గడిపేసామండి. మార్నింగ్ ఎప్పుడైనా ఎక్సర్సైజ్, తెలియదు. సాయంత్రం ఏమో కలిస్తే గేమ్స్. ఎప్పుడైనా తెలియదు. నాకు వీడు పరిచయం, నాకు వాడు పరిచయం. సడన్ గా ముగ్గురిని కలిసిపోవడం వల్ల ముగ్గురం కలిసి 3-man షిప్ అయిపోయింది అన్నమాట. ముగ్గురం కలిసి రామ్ చరణ్, బాబీ, హరీష్ ముగ్గురు ఏ ఇంటికి వెళ్ళినా ఈ ముగ్గురు ఎవరు మిస్ అయినా కూడా మిస్ అయ్యారా అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ముగ్గురం కలిసి తిరిగామనుకోండి అది బాగుంటది. కలిసి తిరగకపోయినా పర్లేదు, కలిసి కూర్చున్నా చాలా బాగుంటది. నువ్వు ఇద్దరం కలిసి పని మీద తిరుగుతున్నావు అనుకోండి, ఇంకోటి లేకపోతే పిచ్చ బోర్ కొట్టిద్ది. ఎవరు లేకపోయినా అంతే. మధ్యలో నేను చెన్నైకి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నా బీటెక్ గ్రాడ్యుయేషన్ అంతా చెన్నైలో అయిపోయిందండి. నేను చెన్నైలో ఉన్న వల్ల వీళ్ళు దాన్ని బాగా మిస్ అయ్యారు. యాక్చువల్లీ వెళ్ళొచ్చేవాడిని. చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఓన్లీ 1 month ఉండేవాడిని. గ్యాప్ ఉండేది కాదు. వీడేమో బిజీగా ఉండేవాడు. బాబీ గాడు అంటే కాలేజ్కి వెళ్ళి వచ్చి అలసిపోయాడు, ఇంకా బయటకు వచ్చేవాడు కాదు. యాక్చువల్లీ జిమ్ జాయిన్ అయ్యాడు, కాలేజ్కి వెళ్ళి వస్తాడు, ఇంకా జిమ్కి వెళ్ళలేదు. అలా అయిపోయేదాన్ని. బాగుండేది. ఫీజు కడతాడు కానీ జిమ్కి వెళ్ళాడు. అలా ఉంటది. తర్వాత వీడు ఇప్పటికి కూడా మామ 6 pack పెంచుతావరా అంటాడు. 6 pack ఏవో కానీ 6 months ప్రెగ్నెంట్ లాగా అయితే పోయింది పొట్ట. నిజంగా అది కాస్త సన్నగా ఉండేవాడు. యాక్చువల్లీ లడ్డు లాగా ఉండేవాడు, సన్నగా అయ్యాడు. తర్వాత మళ్ళీ లావయ్యాడు. ఇప్పటికీ అంటున్నాడు జిమ్కి వెళ్దాం రాదు. కుదిరిద్దో లేదో, కుదురుతుందో నేను అనుకుంటున్నాడు. ఖచ్చితంగా కుదిరిద్దు. ఇప్పుడు నువ్వు నేను బాబీ ముగ్గురం ఫ్రెండ్షిప్ లో, మన ఫ్రెండ్షిప్ లో నీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటి? దాంట్లో బెస్ట్ ఏంటి, వరస్ట్ ఏంటి? ద బెస్ట్ వరస్ట్ అంటే నా పరువు తీసుకున్నట్టే. ఎందుకంటే ఎప్పుడు కలిసినా సరే ముగ్గురుంటే తెలుసు కదా మీకు, ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు కలిసి ఒక రోస్ట్ చేస్తారు. ఆ రోస్ట్ అయ్యే కంటెంట్ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. నాకేమో రోస్ట్ అవుదా ఒకటి బాధపడతారేమో అని మూసుకుని కూర్చుంటా. ఏమైనా తొందరపడి ఆవేస్తారేమో అనిపిస్తుంది. కానీ ఇది ఇలా కాదు. పోతే పోయాడు అని రోస్ట్ చేసి పడుతుంటారు. ఇద్దరు కలిసి ఏడిపించారు బాగా. నేను అంత లైట్ తీసుకునేవాడిని. అది బెస్ట్ ఇన్సిడెంట్. ఫస్ట్ ఇన్సిడెంట్ కూడా అదే. ఒకరోజు అలాగే నాకు బాబాయ్ గారికి గొడవ అయింది. ఎందుకు బయట వాళ్ళ వల్ల చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే గొడవ అయింది. నేను ఊరుకుంటానా, నేను ఆ రోజు గట్టి ఫిక్స్ అయిన ఏంటంటే అసలు నీకు ఫ్రెండ్షిప్ వద్దు, నాకు పోతారు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. కానీ గంట తర్వాత చెప్పులన్నీ ఇప్పి పడుతుందా, షూ ఇప్పిపోయి ఇసిరేసాను, గోడకేసి కొట్టాను, చేతులు ఎరగొట్టుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయా.
గంట తర్వాత వచ్చాడు బండికి బయటకు వెళ్తా వద్దు అంతే. కలిసిపోయి ఫస్ట్ థింగ్ అదే, ద బెస్ట్ థింగ్ కూడా అదే. దాని తర్వాత మాకు అర్థమైంది ఎంత పెద్ద గొడవైనా కలిసే ఉంటామని డిసైడ్ అయింది. వీడితో కూడా అంతే. మా మమ్మీ డాడీ వాళ్ళు ఊరు వెళ్తారు, అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మేము మా ఇంట్లోనే చిల్ అయ్యేవాళ్ళం రాత్రి అంతా. అప్పుడు రూమ్ మ్యాచ్ పెట్టుకుని గేమ్స్ ఆడేవాళ్ళం బాగా, ఫ్రీ ఫైర్ పెచ్చగా ఆడేవాళ్ళం. వీడికి ఎంత బలుపు అంటే వీడు వీడు అందరికన్నా ఓల్డెస్ట్ ప్లేయర్ అనమాట. 5 years అయింది వీడు ఇన్స్టాల్ చేసి, 5 years ఓల్డ్ ప్లేయర్. నేనంతా బచ్చగాను, నువ్వు కాదు. సో వీడు బాగా ఆడతాడు. రూమ్ మ్యాచ్ ఆడేటప్పుడు వీడు ఒకటే బాగా ఆడతాడు, మేము డబ్బాలాగా బాగా ఆడేవాళ్ళం. ఏదో మా ఛానల్ ఆడాం కదా, వీడు ఊరుకుంటాడా? లేదు, ఆడడానికి చేత కాదు కానీ గేమ్ ఆడడానికి మాత్రం వచ్చేస్తారని నా ఆడంటాడు. ఆ గౌరవం ఫుల్ మండిపోయింది. ఎంత మండిందంటే ఫోన్ ఇచ్చేటప్పుడు ఆడు అంత అర్ధరాత్రి అయిపోయింది, ఇంకెక్కడికి వెళ్తారు, అదే పడుకున్నారు. నాకైతే బీపీ బాగా లేసింది. పొద్దున్న లేవగానే కనిపించలేదు, ఇది ఎట్టే వెళ్ళిపోయాడు. హట్ అయినట్టున్నారు బాబు. అందరూ హట్ అయిపోయారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దున్న లేసి ఇంటికి వెళ్ళి ఎలా రారా బయటకు వెళ్దాం, ఎందుకు రా, నేను ఎందుకు రావాలరా అన్నాడు. అంతే, ఒకటే మాట. అంటే తిట్టాను కదా, ఫీల్ అయ్యాడు పాపం. ఎందుకు రావాలరా అన్నాడు. అంతే కదా, మూసుకుంటారా అన్న. అంతే నవ్వుకుంటూ వచ్చాడు, ఇంకా ఏం లేదు అక్కడ. కానీ వరస్ట్ ఇన్సిడెంట్ అయితే అదే అండి. అని నాకు ఎందుకో కోపం వచ్చింది ఆడ అన్నమాట. ఆడొక్కడు గేమ్ ఆడి సరిపోద్దాం, మనం నేర్చుకుంటాం, మాకు టైం ఎంత ఏంటి. అదే ఇప్పుడు దాకా ఇంకా పెద్ద గొడవలు ఏం అవ్వలేదు మాకు. ఓకే. ఇప్పుడు ఇలాంటి ఈ గేమ్ ఇలాంటి కాకుండా ఇంకేమైనా ఇన్సిడెంట్స్ బాబీ గారితో? యాక్చువల్లీ బాబీ గారి పేరు వింటేనే మాకు తెలియని ఒక పాజిటివ్ గా నవ్వొస్తుంది అన్నమాట. ఆడి రూపం చూస్తేనే మాకు వస్తుంది, చబ్బి అనిపిస్తాడు, మీకు కూడా అనిపిస్తే ఉంటుంది. అదొక చైల్డ్ క్యారెక్టర్ అండి. చూడండి దట్టంగా ఉంటాడు, చిన్న పిల్లాడు బాగాడు. ఏమైందంటే ప్రతిసారి హ్యాండ్ ఇవ్వడం బాబీ గారి పద్ధతి, ఆనవాయితీ. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఓ లిస్టే ఉందండి. టైంకి అమ్మని ఆడే అంటారు. యాక్చువల్ అప్పుడప్పుడు నేను లేట్ చేస్తాను అనుకోండి, సినిమాకి రమ్మన్నప్పుడు లేట్ చేస్తాను, కానీ వాడు డైరెక్ట్ హ్యాండ్ ఇచ్చేస్తాడు. వస్తారా, పిక్ చేసుకుంటారా అంటాడు, పడుకుంటాడు, ఫోన్ ఎక్కడ పడేస్తాడు. అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే నైట్ డాబా మీద టెర్రస్, మా అడ్డా అన్నమాట, టెర్రస్ మీదే పడుకునే వాళ్ళం. టెర్రస్ మీద మా స్పీకర్ సామాన్లు, ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ ఉండిపోయినాయి ఒక రోజు. ఆ నెక్స్ట్ డే రోజు ఏమైందంటే ఫుల్ గా వాన పడింది. ఓన్లే వాళ్ళ ఇంటి బావి వాళ్ళు ఇల్లే అనమాట ఇది. అయితే బావి వాడు తీస్తానేమో అన్న ధైర్యంతో ఉంటాం కదా, అట్లీస్ట్ మన వస్తువులు పైన ఉన్నాయని మేమైనా అనుకుంటాం. లేదు, పడుకున్నాడు. నేను ఫోన్ చేస్తే అరే పైన స్పీకర్లు అవన్నీ ఉన్నాయరా అన్నా. అవునా? అరే తీలేదురా అన్నాడు. పైకి వెళ్ళి చూస్తే స్పీకర్, ఇలాంటిదో ఇంకో స్పీకర్ ఉండేది, ముద్ద అయిపోయింది. చాలా యాక్చువల్ అది ఏమైందంటే 2 రోజులు కొనేది, 2 రోజుల తర్వాత వాన పడింది. ఒక్కటే కాదు, మా పక్క బాటలు అన్ని తడిసిపోయింది. దాని తర్వాత 2 రోజులు పడుకోవడానికి కుదరలేదు నాకు, వానలో లైన్ గా పడతా ఉంది. ఇంకో ఇన్సిడెంట్ చెప్తానండి బాబీ గారి. అప్పుడు ఎప్పుడో ఒకసారి అది బయటికి వెళ్దామన్నా నా వాడే అంటాడు, వాడే చెప్తాడు, ఫోన్ ఎత్తాడు. మాకేమనిపిస్తుంది, గొడవలో ఉన్నాడా, ఏమైనా బిజీగా ఉన్నాడే అనిపిస్తుంది, రిస్క్ అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి చూస్తే లేదు, కోమలో ఉంటాడు, పడుకొని ఉంటాడు, లేపుతాను లేవడు. ఇక్కడ పడుకునే టైం ఎప్పుడో తెలుసా అండి, ఒకవేళ నిద్ర వచ్చింది అనుకోండి, అర్ధరాత్రి 3 పడుకుంటాడు, 1 గంట మధ్యాహ్నం 1 గంట గుడ్ మార్నింగ్ చెప్తాడు అందరికి. లేదు అప్పుడు కుదరలేదు అన్న దగ్గర పడుకున్నాను అనుకోండి, మధ్యాహ్నం తినేస్తాడు, 4 పడుకుంటాడు, 4 పడుకుని మళ్ళీ 8 లేస్తాడు, ఇంకా పడుకోడు. అది స్లీపింగ్ టైమ్స్ అన్నమాట. వాడు రీల్స్ చూడడం కూడా వెరైటీగా చూస్తాడండి, అసలు ఇంకెవరిని పట్టించుకోడు అనమాట. అసలు ఆ రీల్సే ప్రపంచం. ఇంకా రీల్స్ అంటే బాబీ అంటే రీల్స్ అనమాట. ఇంకా తల యాంగిల్ మారిద్ది, ఫోన్ యాంగిల్ మాత్రం మారదు. ఇట్లా దొర్లే యాంగిల్ కూడా మారుతానే ఉంటది, ఫోన్ మాత్రం అలాగే ఉంటది, కదిపినా కూడా కలవడు. వాడిని కొట్టేంత బాడీ మరి ఇట్లా చేతులు పెట్టి నలిపేస్తాడు. అమ్మో బాబోయ్, వాడి ప్రేమ తట్టుకోలేవండి. పడుకున్నప్పుడు మీద పడిపోతాడు, కురికేస్తాడు. వాడికి ఇంక పడ్డాడు ఇంకో ఊపిరాడికి వస్తామని మాకు భయం వేస్తుంది. వాడికి పాపం జాలేదేమో, అమ్మో. కానీ చాలా మంచాడండి, చాలా మెత్త మంచాడు. వాడు అప్పుడప్పుడు ఎందుకు హెల్ప్ చేశానా అనిపించే రీజన్ ఒకటి ఉంటాయి. ఎవరికైనా నేను ఎందుకు అనవసరంగా హెల్ప్ చేశాను అని అనుకున్నాడంటే వాడిని బాగా హత్య చేసినట్టే. ఎందుకంటే సాధారణంగా వీడిని ఎవరైనా హత్య చేసినా కూడా వాడికి ఏం
మొహమాటం లేకుండా హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. ఇంకోసారి హెల్ప్ చేయను ఇంకా డిసైడ్ అయిపోయాను అనుకోండి, వాడంత పనికిలాంటి కూడా ఉండేది. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడండి. హ్యాండ్ ఇస్తాడు కానీ రెండు సార్లు హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, మూడోసారి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నాలుగోసారి హ్యాండ్ ఇస్తాడు, ఆరోసారి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ఆడ హ్యాండిల్ ఇచ్చిన ఇన్సిడెంట్లు చెప్పుకుంటే కూర్చుంటే ఎపిసోడ్ అలా వెళ్ళిపోతుంది. కాబట్టి టాపిక్ కొంచెం చేంజ్ చేయాలి. బాడీ బిల్డింగ్. బాడీ బిల్డింగ్ ఒకటి మా గోల్ అన్నమాట. వీడికి అసలు ఇంట్రెస్టే లేదండి, అస్సలు బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్టే లేదు. నేను వీడి ముందు బాగా సర్కస్లు చేయడం వల్ల మనం కూడా చేద్దామని వీడికి కొంత మోటివేషన్ వచ్చింది, చాలా మోటివేషన్ వచ్చింది. దాని తర్వాత వీడేమో గాని నేను జిమ్ చేయడం చూసి బాబీ గాడికి ఎక్కడో కాలింది. మామూలుగా కాలేదు అంటే కలిసినప్పుడే. ఎలా కాలిందంటే వీడు ఇంత బక్కోడు ఇన్ని పుషప్స్ చేస్తాడా అన్న ఒక ఫీల్ అనమాట. ఇంకా ఆగలేదాడు, ఈగోకి వచ్చేసాడు. ఈ నాకీడు చేయవద్దా అని చెప్పి నాతో పాటు కాంపిటీషన్ గా తీసాడు. ఎంత దాకా వచ్చాడంటే 120 నుంచి 80కి వచ్చేసాడు దెబ్బకి 3 నెలల్లో. 120 కేస్ నుంచి 80 కేస్కి వచ్చేసాడు. ఎన్ని పుషప్స్ చేస్తాడు తెలుసా అండి? 45 పుషప్స్ చేస్తాడు. ఫస్ట్ నేను 30 పుషప్స్ తో చేసేవాడిని, వాడు 3 పుషప్స్ పర్ఫెక్ట్ గా వచ్చు. ఆ 3 కాస్త 30 అయినాయి, 30 కాస్త 45 అయింది. ఇప్పుడు మనం 45 పుషప్స్ చేస్తాడు. మీరు నమ్ముతారా నమ్మరు? వీడు ఉన్నాడు చేస్తాడు, ఒకరోజు చేస్తాడు, ఒకరోజు 50 పుషప్స్ కంటిన్యూ కాదులేండి, 20 కానీ చేస్తాడు. నెక్స్ట్ రోజు నొప్పులు వచ్చేస్తాడు, అమ్మా ఒక రోజు గ్యాప్ ఇద్దాం. 3వ రోజు చేస్తాడు, 4వ రోజు గ్యాప్ ఇస్తాడు, ఇంకా 5 రోజుల నుంచి చేయడు. కానీ నేను బాబాయ్ మాత్రం కన్సిస్టెంట్ గా చేశాను. బాడీ బిల్డింగ్ బాగా చేసాం. యాక్చువల్లీ చేయడం కన్నా ముచ్చట్లు ఎక్కువ పెట్టుకున్నాం, ఇచ్చేద్దాం అని. కానీ చాలా ఉన్నాయి లిస్ట్, నేను చేయలేను. కొన్ని చేసాం, కానీ చేస్తాం, కలిసి చేస్తాం. మేము చాలాసార్లు జిమ్కి కూడా కలిసి వెళ్ళాం. మేము ముగ్గురం కలిసి జిమ్కి వెళ్ళి మేము ముగ్గురం కలిసి బాడీ పెంచుదాం అనుకున్నాం. కుదిరిద్దా లేదా తెలియదు, ఇప్పుడు కుదురుతుందని అనుకుంటున్నాను నేనైతే. అదే మా గోల్స్ అయితే. యాక్చువల్లీ నువ్వు మర్చిపోయిన 2 గోల్స్ అయితే. ఇంటర్ టైంలో ఈడేమో ఆర్మీ చేస్తా అనేటోడు, ఆర్మీకి వెళ్తా అనేటోడు. తర్వాత వాళ్ళ డాడీ వద్దన్నందుకు ఇంకా మళ్ళీ ఆ జిమ్ చేసేటప్పుడేమో జిమ్ ట్రైనర్ అయిపోతా అన్నాడు. అలా గోల్స్ మారుతూనే ఉంటాయి. అదే ఆర్మీ వెళ్దాం అనుకున్నాం, జిమ్ ట్రైనర్ అవుదాం అనుకున్నాం, తర్వాత డాన్సర్ అవుదాం అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయ్యాం. ఇప్పుడు ఈ జాబ్ ఇలాగే కంటిన్యూ చేస్తావా, లేకపోతే ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే జాబ్ బాగా నచ్చిందండి నాకు. ఎందుకంటే నేను ఫస్ట్ బీటెక్ రాకముందు ఎంపీసీ నాకు అంత కన్ఫ్యూజన్ లో ఉన్నా. బీటెక్ జాయిన్ అయిన తర్వాత నేను రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ తీసుకున్నా, మెకానికల్ ఫీల్డ్ మొత్తం. నాకు అప్పుడు కూడా అంత ఐడియా లేదు, ఫస్ట్ ఇయర్స్ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి. ఒకసారి జాబ్ లో అయిన తర్వాత మెకానికల్ తీసుకున్నందుకు ఎంత ఆనందపడ్డానంటే అది మాటలో చెప్పలేదు. నాకు చాలా బాగా నచ్చింది మెకానికల్ అనేది. వీడు ఉన్నాడే, వీడు ఏం తీసుకుంటాడో వాడికే తెలియదు. వాడు ఏదో తీసుకున్నానని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు డిగ్రీ. అసలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నావు చెప్పరా? యాక్చువల్లీ బీటెక్ చేద్దాం అనుకున్నా. ఆ బీటెక్ ఖర్చు మన వల్ల కాదు కదా అని చెప్పి ఇంకా డిగ్రీ తీసుకున్నా. డిగ్రీలో అసలు ఏముంటాయి అని చూస్తే అన్ని ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవే ఉన్నాయి. ఆల్రెడీ ఇంటర్ లో చదివాం, ఆల్రెడీ మెంట్లో ఎందుకు అని వేరేదేమని చూస్తే ఎలక్ట్రానిక్స్ అని ఉంది. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మనకి ఇంట్రెస్టే, ఫోన్లు కంప్యూటర్లు చిప్స్ ఇవి మంచి ఊపుతో మంచిగా చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ అని తీసుకోండి. అక్కడికి వెళ్తే అవి కాకుండా ఏవో జంక్షన్ డయోడ్లని అయ్యని ఏవో ఉన్నాయి, వాళ్ళ ఫోన్ల గురించి లేవు. నేను అనుకున్నది అక్కడ లేదు కాబట్టి కొంచెం అలాగా కొంచెం అటు ఇటు పోయింది. నేను నిన్న క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, కొన్ని చిన్నప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా కానీ అడగలేదు ఇప్పుడు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నువ్వు ఇంత లేకపోతే అప్పుడప్పుడు నీకు బంటలు వచ్చిద్దా? చిన్నప్పటి నుంచి అంత బానే అంటే ఎప్పుడు అడుగుదామన్న ప్రతిసారి ఫీల్ అవుతాడు, నువ్వు ఎందుకు అడుగుదామన్న కాన్సెప్ట్ ఉంది. అంటే మాట్లాడు కానీ బాగా తిడతాడు అన్నమాట. నోటికి చిన్నలో బాగుతాడు, ఎప్పుడు బాగుతాడు అడిగి తెలియదు. నోటి తోలు ఎక్కువ. ఆ నోటి తోల కూడా
ఇలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళతోనే వస్తుంది. సరిపోయింది బయట భయ్యా. వెళ్తే అసలు మాట్లాడను. సరిపోయింది. ఉమ్. ఎలా ఉంటది అంటే మనం చేసే పనులను బట్టి మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చెప్పేసి అంటారు. కాదు, వీళ్ళు చేసినవి అన్ని మా ఫ్రెండ్స్ మీద దెబ్బేస్తారు అనమాట. నేనేం దెబ్బలేదండి, నేను మంచోడిని అసలు. వీళ్ళ మీద ఎప్పుడు దెబ్బలేదు. చెప్పరా, చూస్తే ఊరుకుంటే నేను మంచోనే కదా. సర్లే, మంచోడు. నువ్వేమైనా క్వశ్చన్స్ అడగావు అనుకున్నావు నన్ను? చిన్నప్పటి నుంచి అడుగు. అడగాలనుకుని కూడా చిన్నప్పటి అడగలేదు. నుంచి అంటే అంతేం లేదు. ఎప్పుడేం అడగాలనుకున్నా అడిగేసేటోడు నేను. నువ్వు ఇందాక చాలా క్వశ్చన్లు అన్నావు, ఒకటే అడిగా ఇంకా. అది ఉమ్. కెమెరా ముందు అడిగితే బాగోదు, ఏ? కానీ అడుగుతాను. అడుగు. అంటే అమ్మాయిలు నీతో మాట్లాడతారా, లేకపోతే నువ్వు అమ్మాయిలతో మాట్లాడవా? అంటే అమ్మాయిలే మాట్లాడతారా, నువ్వు మాట్లాడవా? యాక్చువల్లీ నాది ఏంటంటే ఎవడైనా నాతో మాట్లాడితే నేను ఆడితో మాట్లాడతా అంతే. అది అబ్బాయి అయినా అమ్మాయి. వాళ్ళు నాకు రిప్లై ఇస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను అంతే. నాతో చిన్నప్పుడు ఎవరు అంతగా అమ్మాయిలు మాట్లాడలేదు, నేను అంతే మాట్లాడు అంతే. ఇది ఏమంటాడంటే, మాకు అమ్మాయిలో ఫ్రెండ్స్ ఉన్నారండి, నాకు బాబీ గారికి మామూలు రెగ్యులర్ బాగానే ఉన్నారు. కలిసినప్పుడు వీళ్ళతో నాకు మాట్లాడతాను. పరిచయమైన ఫ్రెండ్ కూడా వీడికి బాగానే తెలుసు. ఓకే, మాకంటూ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఓకే, మా గ్యాంగ్ అందరికి మంచి ఫ్రెండే. మాతో బాగానే మాట్లాడుతుంది, వీడితో బాగానే మాట్లాడుతుంది, కానీ వీడు మాట్లాడు. వీడేమన్నాడు ఇప్పుడు చూసారా, నాతో మాట్లాడితే నేను రిప్లై ఇస్తాను, అదే కానీ వీడు మాట్లాడు. మళ్ళీ మాతో ఏమంటాడంటే, నాకు ఎవరు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరురా, మీరు అమ్మాయిలతో మాట్లాడరా అంటాడు వీడు. భలే మాట్లాడతాడండి. అంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు నాతో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తా అంతే. అంతకు మించి నాకు ఇది మాట్లాడటం రాదు. నేను మాట్లాడు, నా లిమిట్స్ లో నేను ఉంటాను. మాట్లాడతానని భలే చెప్తాడు మాతో, కానీ మాట్లాడు. లోపల మాట్లాడదానే ఉంటది, ఇంకా అమ్మాయిని చూడంగానే అయితే మొత్తం అంత మాట. మరి అంత సిగ్గు తిని పెరిగాడండి, అన్నం తిని పెరగలేదు. తర్వాత ఇప్పుడు మన ముగ్గురం కలిసి ఏమైనా చేద్దాం అని ఐడియాస్ ఏమైనా ఉన్నాయా నీకు? యాక్చువల్లీ హరీష్ గారు కొంచెం డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అలా తీద్దాం అనుకున్నాం చాలా సార్లు, కుదరలేదు అంతే. నాకైతే వీళ్ళతో కలిసి ఒక వెబ్ సిరీస్ తీయాలని నాకు ఇప్పటికీ ప్లాన్ ఉంది. ఎప్పటికైనా సరే ఒక వెబ్ సిరీస్ తీయాలి. వెబ్ సిరీస్ కానీ మాకు వచ్చిన ఇన్కమ్ తో బిజినెస్ చేయాలి. ఆ బిజినెస్ కూడా ఎవరొద్దు, మేము ముగ్గురం కలిసి ఎవడో ఉండద్దు, మేము ముగ్గురం కలిసి. ఎందుకంటే మాకు ఒక నమ్మకం అండి, బయట వాళ్ళతో చేస్తే గొడవ ఆడుకుంటాం, బయటికి వెళ్ళిపోతాం, ఒక పాయింట్ ఉంటుంది. కానీ మా మధ్య ఎంతో గొడవ జరిగినా నెక్స్ట్ డేకి మా రక్తాలతో వచ్చేటట్టు కొట్టుకున్నా నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతాం ఒక నమ్మకం మాకు. కాబట్టి బిజినెస్ అయితే మేము కలిసి చేస్తాం. గొడవలైనా మా మధ్యలోనే ఉండాలి, బయట వస్తే పాడి పని అయిపోవాలి. యాక్చువల్లీ మేమైతే ఫైనాన్షియల్ గా ముగ్గురం కలిసి సెట్ అయిపోవాలి. ఎవడు మా ముగ్గురులో ఫైనాన్షియల్ గా తక్కువ అవ్వకూడదు, అసలు బాగా వేరే వాడిని అడగడానికి ఇబ్బంది పడకూడదు, అది మా పాయింట్. ఇప్పుడు మన ముగ్గురు ఫ్రెండ్స్ లో అసలు నిన్ను బాగా గెలికేదేవాడు? బాగా గెలికేదంటే బాబీ గారు. లిటరల్లీ వాడికి ఉన్నంత తీట ఈ భూమి మీద ఎవడికి ఉండదు. ఎంత తీటగాడంటే, నేను ప్రశాంతంగా పడుకుంటాను, అప్పుడప్పుడు వస్తాడు జర్రీలు బాగినట్టు బాగుతాడు మీద, అది పక్కన పెడితే నేను వాష్రూమ్కి ప్రశాంతంగా మామూలుగా వెళ్ళేసి వస్తాను. అర్ధరాత్ర వెళ్తామా, వీళ్ళు లేవడు, చూసుకుని దిట్టంగా పడుకుంటాడు, వెళ్ళి లోపల కూర్చుంటాను, దన్న దౌడు కొడతాడు. నాకేమో చంద్రముఖి కొడుతున్నట్టు భయం అన్నమాట. చూస్తే వీడు కొడితే డోర్ ఇరిపోద్దండి, డోర్కి బొక్కగోడు పడింది మామూలుగా కాదు. బయట చూస్తే వీడు ఏం కొడుతున్నారంటే, నేను వాష్రూమ్కి వెళ్ళాను మామ అని. అప్పుడుదా మాట్లాడు, ఎవరన్నా కూడా ఏం మాట్లాడు. బయటకు వచ్చిన తర్వాత ఆడు పని కానిచ్చుకుంటాడు, వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత కుదురుకుంటాడా, నెట్టేసి వెళ్ళిపోతాడే. నాకున్న నిద్రకి ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం మంచిగా సుఖంగా ఉంటాం, ఏదో గెలుకుడు, ఏదో డిస్టర్బెన్స్ అన్నమాట, జర్రమని ఎక్కిద్ది, బీపీ ఎక్కిద్దా. ఆ బీపీని ఎంత రెచ్చగొడతాడంటే, నేను ఫుల్ సీరియస్ గా మాట్లాడతా, వాడు సీరియస్ గా మాట్లాడతాడు, కానీ ఇంటెన్షన్ సీరియస్ కాదు, దీన్ని గెలుకుదాం, నేను చంపేద్దాం, గెలికి చంపేద్దాం అన్న ఆప్షన్ అన్నమాట. ఫుల్ డిస్టర్బ్ చేస్తాడు. మనకి లాస్ట్ కి విరక్తి వచ్చి, అది ఎలా అంటే ఇంకా క్రీపీ సీన్లు చూస్తే మనకి వాంతులు వస్తాయి చూడండి, లాస్ట్ కి ఆ సీన్ ఆ ఇంటెక్షన్ వచ్చేస్తాయి అనమాట వాడి గెలికే టైంకి. చాలా సార్లు అలా గెలకడం వల్ల నాకు బీపీ మంది ఇంటికి కూడా వెళ్తాయి చాలా సార్లు. అసలు మా ఇద్దరికి గొడవ అయింది మేజర్ లో ఇలా ఈడు వెళ్ళే అనమాట, ఇలా గెలకడం వల్లే. ఇంకోసారి వచ్చి ప్రతిసారి గొడవ అయిన తర్వాత వీడు నవ్వుకుంటూ వస్తాడు దగ్గరికి, అరే సారీ బాబా అంటాడు, లేదు అరే ఇలా గెలిగితే ఒకసారి మాట్లాడరా అంటాడు.
గెలకండి రా అంటే గెలకండి రా అంటాడు. కానీ నెక్స్ట్ మినిట్ మళ్ళీ అది జరుగుతూనే ఉంటుంది. వామ్మో తట్టుకోలేవండి. ఇంకా వీళ్ళిద్దరు కలిసారు అనుకోండి, అది ఇంకా బ్లాక్ బస్టర్ బొమ్మ అంటే. మధ్యలో సైడ్ క్యారెక్టర్ చేసి ఆడుకుంటారు, టాపిక్ చాలు ఏదో ఒకటి దూర్చేస్తారు, ఇంకా గెలికేస్తారు. నాకంటే తోడలేరు, వీళ్ళిద్దరు కలిసిపోయి ఇంకా మూడో సావ దొబ్బుతారు అనమాట. మీకు తెలిసిందే 3% ఫ్రెండ్షిప్ ఎలా ఉండదు. సరే, మనోడు చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఎంత సెన్సిటివ్ అంటే ఒక టాపిక్ చెప్తాను చూడు. చికెన్ షాప్ కి మనం అందరం వెళ్తాం చికెన్ తెచ్చుకోండి. వీడు చికెన్ షాప్ కి వెళ్ళలేడు. వెళ్తే అక్కడ చికెన్ కొట్టేది చూసి భయపడతాడు. అది యానిమల్ ఫ్రెండ్లీ అమ్మా. యానిమల్స్ అంటే మాకు ఇష్టం బాగా. యాక్చువల్గా ఎందుకు తింటానంటే నాకు యాక్చువల్ నీకు ఫనీగానే ఉండొచ్చు, అందరికి ఫనీగానే ఉండొచ్చు. మనకి ఒంటికి బలం కావాలి. ఒంటికి బలం కావాలంటే మనకి చికెన్ తినాలి, కరెక్ట్ ప్రోటీన్ తినాలి. అందుకని చికెన్ తింటా, కానీ పెద్ద చికెన్ నాకు ఇష్టం లేదండి. లైట్ గానే తింటా నేను రోజు కూడా. అసలు నేను తిన్నంత తక్కువ ఫుడ్ ఎవరు తినరు అనుకోండి. చికెన్ బిర్యానీ తెస్తే 3 పూటలు తింటాడు. 3 పూటలు అదే తినగా. పోనీ తిన్నది ఏమైనా ఫాస్ట్ తింటాడా? లేదు. వీడి తిండి టైమింగ్ గురించి సపరేట్ మాట్లాడాలి. తినడానికి కూర్చుంటే మినిమం ఒక గంట వెళ్ళిపోతుంది తినడానికి. ఫోన్ పెట్టుకుంటాడు, అలా అని అయిపోతాడు. ఇప్పుడు వాడు తింటున్నప్పుడు ఎవడ గెలికినట్టే అయిపోయాయి. అలాగే ఇక మెల్లగా తింటాడు కావాలని. ఎప్పుడైనా కరెక్ట్ పని ఉందంటే చాలు తింటున్నా అంటాడు, గంట తింటాడు. ఆ గంటలో మనం చాలా పనులు చేసేయచ్చు, వీడు మాత్రం ఇంకా తింటానే ఉంటాడు. యాక్చువల్లీ తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ నాకు ఉంటుందండి ఎక్కడికన్నా. కాకపోతే ఈ బయట సొసైటీ వల్ల నా నేచర్ పాడేసుకుని ఫాస్ట్ తినాల్సి వస్తుంది. ఏం చేయమంటారు? అది నాకు నష్టం అయిపోతుంది అప్పుడప్పుడు. ఓకే, పన్ను ఉన్నప్పుడు నా అంత ఫాస్ట్ ఎవరు తిండారండి, అది నిజం కాదారా? సరే, అది ఒప్పుకున్నా సరిపోయింది. ఇప్పుడు ముగ్గురులో ఒక్కొక్క డిఫెక్ట్ ఉంది. లీడర్ స్లో ఈటర్, వాడు అసలు పడుకున్నాడంటే లెగడు. అది దాంతో మతిమరుపు అండి. మతిమరుపుకి బ్రాండ్ అంబాసిడర్. అసలు భలే భలే మొగాడు సినిమా తీసింది నేను చూసి అనుకుంటాను నేనైతే. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ మా ఇద్దరికి సరుకులు తెమ్మని పంపిస్తాను అనమాట బయటకి. నాకు చెప్తుంది, ఎందుకంటే వాడి మీద నమ్మకం లేదు. వాడు మర్చిపోతాడు. అరే సాయి నాకు ఫోన్ చేయరా, నేను చెప్తాను అంటది ఆ అమ్మ. బయటకు వస్తాం. అసలు మెయిన్ గా చెప్పాలంటే నాకు కూడా కొంచెం మతిమరుపు, కొంచెం యాడంత కాదులే, కొంచెం మతిమరుపు. వాళ్ళలాగా వెళ్తాం బయటకి, అలా వెళ్ళిపోతాం, కానీ మేము పని మీద వస్తాం. మధ్యలో ఎవరో ఫోన్ చేస్తారు, అరే పని అయిపోయిందా అంటాం. అసలు ఏం పని మీద వచ్చామని మనం అనుకుంటాం అన్నమాట. వాడు అడుగుతాడు, అరే మనం అసలు ఎందుకు వచ్చారో బయటకు అంటాడు. వీడికి ఫోన్ చేస్తే వీడు చెప్తాడు అన్నమాట, నేను అర్థం అవుతామన్నారు మిమ్మల్ని అని. వీళ్ళు లేకపోతే మనం అలా బండి మీద హిమాలయాలకు వెళ్ళినా కూడా ఎవరు పట్టించు, అసలు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వెళ్ళిపోతా ఉంటాం అనమాట. బండి పెట్రోల్ అయిపోయి ఆగుకోవాలి తప్ప మేము మాత్రం ఆగం. వీడు ఉండాల్సిందే ఖచ్చితంగా, మా ఇద్దరు మేనేజ్ చేయాలంటే. ఏమైనా పని ఉందంటే ఈడు ఆడు ఏమన్నా మాట్లాడుకొని మర్చిపోతారు. నేను వేరే టాపిక్ వచ్చిందని మర్చిపోతారు. మళ్ళీ నేను గుర్తు చేసి అరే థ్యాంక్స్ రా బాగా గుర్తు చేసేవాడు. వీళ్ళు లేకపోతే కష్టం అండి, మా ఇద్దరు మేనేజ్ చేయండి. ఇంకోటి కొత్తవాడు వచ్చాడు అనుకోండి, ఆడు దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. భరించలేడు అసలు. ఇంకా అక్కడ కుదిలిందంటే ముగ్గురికి. కాబట్టి ఇలాగే అందరూ మంచిగా అవ్వాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BN Diaries.